హాయ్ హలో వెల్కమ్ టు బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని మనం చేయక. ఇప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాను మాట్లాడిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. సరే, ఏది ఏమైనా అది అతని పర్మిషన్ తీసుకున్నాను. నేను మీతో మాట్లాడేది రికార్డ్ చేయొచ్చా బ్రదర్ అని అడిగాను. చేయొచ్చు అని చెప్పాడు. దాంతో నా ఫోన్ వీడియో తీస్తూ మా మిస్సెస్ ఫోన్ నెంబర్ తనకి ఇచ్చాను. ఇప్పుడు తను నాకు కాల్ చేశాడు. 1 minute తర్వాత నేనే కాల్ బ్యాక్ చేస్తానని ఈ మైక్లో క్వాలిటీ కోసం పెట్టుకున్నాను. చలో ఇప్పుడు మాట్లాడదాం. గెట్ రెడీ ఫ్రెండ్స్. హలో అన్నారు బ్రదర్, నేను ఇప్పుడు మీరు మాట్లాడేవన్నీ నేను రికార్డ్ చేస్తున్నాను. మేము కూడా పెట్టుకోవచ్చు ఆప్షన్. హ్యాపీగా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఒక్క నిమిషం బ్రో. మీరు నిజం ఓకే. ఓకే, మీరు నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. తప్పకుండా, నాకు ఎటువంటి అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ. మీ పేరేం పేరు? నా పేరు చిలుక రాకేష్. చిలుక రాకేష్. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ఉండేడ విలేజ్, ఉండేడ అనే గ్రామం. ఓకే, మీరు నాకు ఇంతకు ముందు ఫోన్ చేశారా ఎప్పుడైనా? లేదు బ్రదర్, ఇప్పుడే ఫస్ట్ టైం మీకు చేయడం. ఫస్ట్ టైం, రైట్. మీరు నాకు గతంలో పరిచయం లేరు. మీరు నాకు మీకు ఎటువంటి పరిచయం లేదు. కాకపోతే మీ వీడియోలు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటా. ఓకే, యూట్యూబ్లో చూస్తూ ఉంటారు అంతే. యూట్యూబ్లో చూస్తూ మిమ్మల్ని ఫాలో అవుతున్నా. రైట్. మీరు ఇందాక మాట్లాడుతూ మీ ఊర్లో శ్రీరామనవమి సందర్భంగా నా ప్రస్తావన వచ్చిందని ఒకటి చెప్పారు. అందుకని నేను రికార్డ్ చేయాలని అడిగి ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఓకే, తప్పకుండా. నాకేం జరిగిందో వివరంగా చెప్పండి బ్రదర్. మీ అబ్బాయికి ఏదో అంతు చిక్కని వ్యాధి వస్తే హైదరాబాద్ లో ప్రముఖ హాస్పిటల్ తీసుకెళ్లిరంట. మీరు వ్యాధి ఏంటో తెలియక డాక్టర్లు సైతం చేతులు ఎత్తేస్తే అక్కడ ఉన్నటువంటి పూజారులు గాని ఈ అయ్యగారులు గాని మృత్యుంజయ హోమం చేయాలని ఎవరో చెప్పారట. మీరు దేవాలయానికి వెళితే అక్కడ ఉన్నటువంటి ఒక అయ్యగారు, నీకు నేను చేయను, నువ్వు మా హిందూ సాంప్రదాయాన్ని హిందూ దేవుళ్ళని కించపరిచినవు అని చెప్పేసి వెళ్తే మళ్ళీ వాళ్ళే పాపాత్ముడైనా ఎంతటి దుర్మార్గుడైనా మన దగ్గరికి చేజాటి వస్తే మన హిందూ ధర్మం ప్రకారం మనకు వాళ్ళకి చైతన్యాలని వాళ్ళు మీ అబ్బాయికి మృత్యుంజయ హోమం చేస్తే ఈ రోజు మీ అబ్బాయి క్షేమంగా ఉన్నాడు అని మా గ్రామ పురోహితుడు గారు చెప్పారు. ఏం పేరు మీ గ్రామ పురోహితుడి పేరు? పర్వతగిరి ప్రశాంత్ శాస్త్రి గారు. పర్వతగిరి ప్రశాంత్ శాస్త్రి గారు. అవును. వయసు ఎంత ఉంటుంది ఆయనకి అంచనా? అంతగా 31, 32 ఉండొచ్చు. పెళ్ళయిందా ఆయనకి? పెళ్ళయిందా? పెళ్ళయింది, 2 పిల్లలు. ఓకే. ఆయన ఏమైనా చదువుకున్నాడా? ఓన్లీ పూజారి వృత్తేనా? మాక్సిమం వచ్చేసి 10th వరకేమో చదువుకున్నట్టున్నాడు. తర్వాత వాళ్ళ స్కూల్ ఉంటాయి కదా, వేద పాఠశాల, శ్రీశైలంలో వేద పాఠశాలలో కొనసాగించారు. తర్వాత ఇప్పుడు ఏ ఆలయంలో పూజారి అతను? మా గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తుంది. గవర్నమెంట్ ఎండోమెంట్ కాలేదు. మరి ఆయనకు జీతం వస్తుందా గవర్నమెంట్ నుంచి? ధూపదీప నైవేద్యం కింద వస్తుంది మొన్నట్టుండి. ఓకే, సంతోషం. అంటే అది కూడా నాకు క్లారిటీ లేదు, వస్తుంది అని విడిచిరి అంతే. ఓకే, మరి ఈయన శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి పెళ్లి చేయకుండా మా బాబుకు జబ్బు, మా హాస్పిటల్ ఈలు లేదట ఆయనకు. అక్కడ వాస్తవంగా ఎగ్జాక్ట్లీ వచ్చేసి నేను ఒక 2.5 years 3 years నుండి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా. రెగ్యులర్ గా మీరు కానీ రెంజల్ల రాజేష్ అన్నయ్య కానీ మీ మోటివేషన్ స్పీచ్ల్లో నచ్చి నేను స్టేటస్ పెట్టడం జరుగుతుంది. అప్పటి నుండి వీరు కూడా ఒక నాస్తికుడు అని చెప్పేసి నా మీద ఒక ప్రచారం జరుగుతుంది. ఓకే, అదే క్రమంలో నేను అక్కడ శ్రీరామనవమి రోజున మా విలేజ్ సాంప్రదాయం ఏంటంటే ఎవరికి తోచిన చందాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు.
నేను ప్రతి ఇయర్ నన్ను అక్కడ కూర్చోబెట్టి చందాలు రాసే బుక్ నాకు అప్పచెప్తారు అన్నట్టు. ఆ, ఆ. నేను అవి రాస్తున్న క్రమంలో మరి ఆయన నన్ను చూసి మీ ప్రస్తావన మాట్లాడిందా, లేకుంటే ఆయనకు ఆ కళ్యాణం చేసే క్రమంలో మీరు ఎందుకు రావాల్సి వచ్చిందో నాకు కూడా తెలియదు. కానీ ఆ, ఆ కళ్యాణం జరిపించే క్రమంలో ఆయన ఒక ప్రవచనాలు కదా చెప్తున్నట్టు ఆ. బైరి నరేష్ అనేటువంటి ఒక దుర్మార్గుడు ఉండే వాళ్ళ అబ్బాయికి ఇట్లనే మన హిందూ సాంప్రదాయాన్ని, హిందూ దేవులను, అయ్యప్ప స్వామిని కించపరిస్తే ఉమ్, పాపం ఎక్కువ రోజులు సాగదు. ఆ పాపం మొన్న వాళ్ళ అబ్బాయికి కొట్టింది. అంటు చిక్కని వ్యాధి వస్తే ప్రముఖ హాస్పిటల్లో చేరితే ఎంతమంది వైద్యులు వచ్చి చూసినా కూడా ఈ రోగం ఏంటో తెలియడం లేదని చేతులు ఎత్తేస్తే మృత్యుంజయ హోమం చేస్తే మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అయ్యగారులను ప్రాధాయపడి మళ్ళీ మృత్యుంజయ హోమం చేపిస్తే ఈ రోజు సురక్షితంగా ఉన్నారు అని ఆయన చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని తెలిసి మీ నెంబర్ గూగుల్లో సెర్చ్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది బ్రదర్ ఈరోజు. సరే, అంటే మీరు చెప్పింది నేను 100% నమ్మను. ఒకవేళ మీరు చెప్పింది కూడా కల్పితం కావచ్చు. తప్పకుండా అది ఎవరికైనా డౌట్ రావాల్సిందే, డౌట్ పడాల్సిందే. ఎందుకంటే మీరు చెప్పిన వెంటనే నేను పర్వతగిరి ప్రశాంత శాస్త్రి మీద నేను ఫైర్ అయినా పోయి నేను ఆయన మీద పోలీస్ కేసు పెట్టినా కూడా నాది తప్పైద్ది. అవును, 100% ఖచ్చితంగా. అయితే మీ ఊరిలో ఆయన ఈ ప్రవచనాలు ఇస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వీడియో కానీ ఫోటో కానీ తీసినవి, ఆడియో రికార్డు కానీ ఏమైనా దొరుకుద్దా? అంత సడన్లీ అసలు మీ ప్రస్తావన వస్తుంది అని మేము అనుకోలేదు. కాకపోతే దీని మీద నాకు ఈ రోజు దీని మీద ఖచ్చితంగా నాకు పంచాయతీ జరిగింది. ఓహో, ఆల్రెడీ దీని మీద చర్చ జరిగిందా? ఈ రోజు పంచాయతీ జరిగితే నేను మళ్ళీ ప్రస్తావించిన, నువ్వు శ్రీరామనవమి రోజు బైరి నరేష్ విషయం నీకు ఎందుకు వచ్చింది? నన్ను చూసి మాట్లాడినవా, లేకపోతే నన్ను ఊహించుకొని నన్ను అనలేక బైరి నరేష్ అన్నావా అని నేను ఈ రోజు డిబేట్ పెట్టుకోవడం జరిగితే అది వాస్తవము అని ఈ రోజు కూడా ఆయన మళ్ళీ అదే మొండిపడతాలతో వాదిస్తున్నాడు. సరే బ్రదర్, సరే అయ్యగారు, మీకు నాకు సంబంధం లేదు. నేను మిమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడినట్టు ఓ వ్యక్తి ఫోన్ చేసిండు అని తనకు నాకు మొన్న మండే రోజు మార్నింగ్ కాల్ చేసి నా గురించి నువ్వు ప్రస్తావించిన మాట అని నాకు కాల్ బ్యాక్ చేసిండు ఆయన. చేస్తే నేను నీకు గురించి మాట్లాడినట్టు చెప్పిన క్యాండిడేట్ ఎవరు అని చెప్పేసి నేను ఈ రోజు పంచాయతీ పెట్టి సరే నేను నీకు చెప్పిన క్యాండిడేట్ ఎవరో క్యాండిడేట్ ని తీసుకోండా, నాది ఒకవేళ తప్పు ఉంటే నేను నిజంగానే నీ గురించి ప్రస్తావించి నీ గురించి ఏదైనా మాట్లాడితే మీ అందరి చెప్పులు మెడ చూసుకొని ఊరంతా తిరిగి వస్తా అని చెప్పేసి నేను ఈ రోజు ప్రోగ్రామ్ పంచాయతీలో పెట్టిన. పెడితే చెప్పిన క్యాండిడేట్ నాకు లక్షల మంది భక్తులు ఉంటారు, ఎవరో ఒకరు చెప్తారు అని అంటారు. ఫోన్ రికార్డు ఉండదు. ఈయన లక్షల మంది అంటే ఈయన ఏదైనా మఠం నడిపిస్తున్నాడా లేదా పెద్ద ప్రముఖ ఆలయానికి ధర్మకర్తన? ఆయన అయ్యగారును అణిచివేయాలని మీరు నా మీద కుట్ర చేసి ఈరోజు మోపి చేసి ఇవ్వాలంటే నువ్వు నా కులపైనవు కాదు, నా పాలైనవు కాదు, నీకు నాకు జట్టు పంచాయతీ లేదు. నువ్వు ఎట్లా పోతే నాకేంది, నీతో నాకు పంచాయతీ ఉన్నది. నువ్వు నాకు నేరుగా ఫోన్ చేసి నా గురించి ప్రస్తావించిన మాట అంటే ఇది చెప్పినటువంటి క్యాండిడేట్ ఎవరు నీకు, ఆ క్యాండిడేట్ నాకు కావాలని నేను పంచాయతీ పెడితే పంచాయతీ ఊళ్ళో పెద్ద మనుషులు ఉండి ఇదంతా గొడవ ఎందుకు, ఆయనే ఉండి మళ్ళా నిన్నేమనలేని ఇది నాకు ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఎవరో చేసిరు, అంతకు మించి నేను దాని మీద ఇంకేం డిబేట్ కాలేదు, నా దేవస్థానం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను నీకు ఏ మూలాన కూడా నీ గురించి ఇక వేరే ప్రస్తావించలేదని చెప్పేసి ఆయన ప్రమాణం చేశాను. మళ్ళీ అయితే ఇప్పుడు నేను మీ ఊరికి వచ్చి పెద్ద మనుషులకు ఒక కాగితం ఇస్తే ఇప్పుడు ఆయనను పిలిపిస్తారా? అయ్యా 100%. ఎందుకంటే మీ ప్రస్తావన జరిగింది కదా, నేను ఒక్కరిని లేను. అక్కడ జరుగుతున్నటువంటి కళ్యాణం రోజున ఒక 200-300 మంది భక్తులు ఉన్నారు. అంతమంది ముంగట మీ ప్రస్తావన చేశారు. నేను ఊరికే నేను చెప్పడం కాదు, మీరు వచ్చి తెలుసుకోండి బైరి నరేష్ అంటే నేనే. నా గురించి నేను పరువు నష్టం కేసు వేస్తా ఆయన మీద. తప్పకుండా ఆయన మీద పరువు నష్టం కేసు వేస్తా. అది కూడా ఆన్లైన్లో. నేను ఆ ఊరికి రావాల్సిన పని లేదు. ఆన్లైన్లో ఆయన మీద కేసు ఫైల్ చేస్తా. అలాగే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ సర్పంచ్కి అయ్యా ఆయనను పిలిపించి మరి దండగ పెట్టించే ప్రోగ్రాము, అలాగే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఆయనను కేసు పెట్టి ఆయనను జైలు వంచే ప్రక్రియ కూడా మనం చెయ్యాలి. ఎందుకంటే ఇలా వదిలేస్తే ఇష్టం వచ్చిన పుకార్లు చేస్తూ ఉంటారు. వాస్తవంగా మీకు నేను ఫోన్ చేయడం ఎందుకు జరిగింది ఈ రోజు అని అంటే కూడా ఎగ్జాక్ట్లీగా మీ రెగ్యులర్ వీడియోలు నేను ఎంటంటే ఫాలో అవుతుంటా.
కాకపోతే మీ అబ్బాయికి ఇంత ఇష్యూ జరిగింది, మరి నీవు మృత్యుంజయ హోమం చేసినట్టు ఎటువంటి వీడియో గానీ ఫోటోలు గానీ లేవు నా కాడ. ఆ. మరి ఇది వాస్తవమా కాదా? నేను కూడా ఒక విషయం మీద డిబేట్ పెట్టుకోవాలని అంటే అది వాస్తవమా కాదా అని నేరుగా మిమ్మల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మా కొడుకు నిజంగానే కూర్చొని దొడ్డికి పోవత్తలేదు అని చెప్తే ఇప్పుడు ఆ పర్వతగిరి ప్రశాంత శాస్త్రియే తన చేతులతో మా బాబు మలాన్ని తీసి ఆయన ముడ్డికి అడిగాడు అని నేను చెప్తా. అంత మాత్రాన ఆయనకు అడిగినట్టు అవుతుందా? అది ఆయన ఊహకు తెలుసుండాలి అన్నగారు. తెలియదు. మీరు చెప్తున్నట్టు కదా, నేను ఏదన్నా ఉంటే పుస్తకం రూపకంగా గానీ కాగితం రూపకంగా గానీ ఏదైనా ఉంటేనే నమ్మేటువంటి వ్యక్తిని నేను. ఇగో ఈడ నా దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్ హిస్టరీ బుక్ ఉన్నది ఒక్కటి. డాడీ ఇక్కడ పెరియార్ లైఫ్ హిస్టరీ బుక్ చూడనా, నా కొడుకులను కూడా చూపిస్తే ఈ వీడియోలో. పెద్దోడు అరే పెరియార్ రామస్వామి బుక్ ఎక్కడుందో చూడు బిడ్డ. ఆ రూమ్లో నా పర్సనల్ లైఫ్. అయ్యో ఇది తీసుకో, రిమూవ్ దిస్. చిన్నోడు ఏడున్నాడు. ఎవడా నీకు అంతు చిక్కని రోగం వచ్చిందట, ఒకసారి వాళ్ళందరికీ యూట్యూబ్లో అందరికి ఒకసారి హాయ్ జై భీమ్ అని చెప్పు. అన్నగారు కాదు వాడు 20 రోజుల నుంచి పరీక్షలు రాస్తాండే 10వ తరగతి. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ అన్నయ్య, థ్యాంక్ యూ. అదే అన్నయ్య, నాకు ఒక చిన్న విషయం అన్నయ్య, మీరు ఏదైనా వీడియో చేస్తుంటే మీ అబ్బాయికి ఎటువంటి ఇబ్బంది లేదు అని ఒక వీడియో రిలీజ్ చేయలేదన్నా, నాకు కూడా చెప్పుకోవడానికి బాగుంటది కదా. నేను కూడా ఇంకో స్టేటస్ ఎక్కువ పెట్టుకుంటా. లేదు, అది మృత్యుంజయ హోమం అన్నాడు కదా. ఇప్పుడు నేను నీకు 2 పాయింట్లు వివరిస్తా. డాడీ బాబాసాహెబ్ లైఫ్ హిస్టరీ మొన్న నువ్వు తీసుకున్న బుక్ కూడా తీసుకోవా? సరే, మృత్యుంజయ హోమం గురించి ఒక మాట మాట్లాడతా నేను. మీరు వినడానికి రెడీగా ఉన్నారా? 100%. అయితే కరెక్ట్గా 101 సంవత్సరాల క్రితం, అంటే 1925వ సంవత్సరంలో గుడి ముంగటికెళ్ళి నడుచుకుంటూ పోవడానికి బీసీలకు ఎస్సీలకు హక్కు లేదు. బీసీలకు ఎస్సీలకు హక్కు లేదు 101 సంవత్సరాల క్రితం. అప్పుడు కేరళ రాష్ట్రం, అంటే ఇప్పుడు కేరళ రాష్ట్రం, అది ఉమ్మడి మద్రాసు తమిళనాడు రాష్ట్రంలోని వైకోమ్ అనేటువంటి ప్రాంతంలో, ఒరే మేము గుడి ముంగటికెళ్ళి కుక్కలు పందులు పోవచ్చు, మేము ఎందుకు పోరాదురా అని చెప్పి ఫైట్ జరిగింది. దానికి పెరియార్ రామస్వామి అనే ఆయన నాయకత్వం వహించిండు. ఆయన నాయకత్వం వహిస్తే ఈ పెరియార్ రామస్వామి చచ్చిపోవాలని అయ్యగారులు అందరు కలిసి హోమం చేసిరు ట్రావెన్ కోరు సంస్థానపు మహారాణి దగ్గర. అలాగే శత్రు సంహార యాగం చేసిళ్ళు. చేసి ఈ పెరియార్ అనేటోడు చచ్చిపోవాలని యాగం చేస్తే పెరియార్ చచ్చిపోలే, ఆ మహారాణి యొక్క భర్త చచ్చిపోయాడు, రాజు చచ్చిపోయాడు. ఓకే, సంతోషం. ఒకరి వినాశనం కోరుకున్నవాడు వాడు ఎప్పటికైనా వినాశనం వాడిపోతాడు. యాక్చువల్లీ ఈ మృత్యుంజయ హోమం వల్ల వెంట్రుకంత లాభం లేదు. అయ్యగారుకు సరుకులు, ఆ పూజ జరిపించినోనికి పేరు కీర్తి తప్ప ప్రజలకు ఊడిపోయిన వెంట్రుకంత ఉపయోగము లేదు. ఇప్పుడు బార్డర్ చుట్టూ రంగా మన సైనికులందరూ కాపలా ఉన్నారు. మరి చచ్చిపోయిన సైనికుల కోసం ఈ హోమాలు చేయొచ్చు కదా. ప్రతి హాస్పిటల్లో ప్రాణంతో పోరాటం చేస్తూ చావు బతుకుల మధ్య ఎంతో మంది ఉన్నారు. మరి ఈ ప్రతి హాస్పిటల్ ముంగట రోజు మృత్యుంజయ హోమం చేస్తే సరిపోతుంది కదా. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ ఎందుకు, మెడికల్ డిపార్ట్మెంట్ ఎందుకు? ఎవడో ఏదో సావు బతుకుల మధ్య ఉన్నాం, పానం మంచి లేదంటే వీళ్ళు కాకమ్మ కథలు చెప్పి ఈ హోమం ఆ హోమం అని చెప్పి దొంగ ముచ్చట్లు చెప్తారు తప్ప. అటల్ బిహారీ వాజ్పేయి అని ఆయన మంచి ప్రధానిగా పనిచేసాడు. మరి ఆయనకి ఎందుకు మృత్యుంజయ హోమం చేసి కాపాడుకోలేదు వీళ్ళు? వాళ్ళ పూట గడవాలి కదన్నా. ఇక ఆ విషయం పక్కన పెడదాం. ఈ మృత్యుంజయ హోమము, శత్రు సంహార యాగము, ఇవన్నీ యాగాలు యోగాల కాలం పోయింది. ఇప్పుడు మనం పిడికెడు బియ్యం ఇస్తే వానికి కడుపు నిండుతుంది,
లేదా 4 మంచి మాటలు సకాలంలో చెప్తే మానసికంగా ధైర్యమై చచ్చిపోయేటోడు ఆత్మహత్యను విరమించి నాకు 4 ఉన్నారనే ధైర్యంతో బతుకుతాడు. సరే ఆ విషయం పక్కన పెడితే ఇతను శ్రీరామనవమి ఇప్పుడు నువ్వు శ్రీరామనవమి కాడ పేర్లు రాసే పని చేసినావు కదా, అవును. ఏమన్నా పైసలు ఇచ్చిర్రా? ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అయ్యగారుగా లేకుంటే ఇక్కడ నీకు నువ్వు రాసినందుకు నాకు రాసినందుకు ఏమి ఇవ్వలేదు. ఇయ్యలేదు. దీన్నే వెట్టి చాకిరీ అంటారు. ఏం తీసుకోకుండా పుక్యానికి పని చేయించుకోవడం వెట్టి చాకిరీ అంటారు. రాజ్యాంగబద్ధంగా వెట్టి చాకిరీ నేరం. అయితే నువ్వు నీ ఇష్టపూర్వకంగా చేస్తే అది తప్పు కాదు. నా ఇష్టపూర్వకంగానే చేసిన. అయితే ఇక్కడ తప్పు కాదు. అయితే నువ్వు ఏ క్యాస్ట్? నన్ను అడిగినందుకు క్షమించు, కానీ తెలియాలి కదా. నేను ఎస్సీ మాదిగా. మాదిగ కులం అతనివి గుడి లోపలికి రానిచ్చినందుకు అతనికి థ్యాంక్స్. ఆడ రాసే అవకాశం వచ్చినందుకు నీకు అభినందనలు. ఇలా శ్రీరామనవమి రోజు ఒక మాదిగ సోదరుడు గుడి లోపలికి పోయి రాసే అవకాశం ఎప్పటి నుంచి వచ్చిందో నీకు తెలుసా? నేను అయితే పర్టికులర్ గా ఇప్పుడు 4 సంవత్సరాల నుండి రాస్తున్నాను. ఇగో నా చేతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకం ఉన్నది. నేను ఇప్పుడు నీ ఆడియో రికార్డ్ చేస్తూ వీడియో చేస్తూ చూపిస్తున్నా. ఇందులో 90వ పేజీలో రాసి ఉంది ఏమని, 1930 సంవత్సరం దాకా 1930 మార్చి 2వ తారీఖు రోజు 1930 మార్చి 2వ తారీఖు అంటే 96 సంవత్సరాల కింద 94 సంవత్సరాల కిందనే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వరం ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలలో నిమ్న జాతులు అంటే హిందూయేతరులు అని అర్థం. హిందువులు గారు, హిందూయేతరులు. సో హిందూయేతరులు ఆ టెంపుల్ కార్యక్రమంలో మేము ఎందుకు పాల్గొనకూడదు, దేవాలయ ప్రవేశం అనే కార్యక్రమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్నాడు. సో మిత్రమా, ఈ శ్రీరామనవమికి సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్ హిస్టరీలో ఏముందో నేను మీకు వివరిస్తాను. 1930వ సంవత్సరము మార్చి 2వ తేదీన ఆయన ఒక పిలుపునిస్తాడు. ఈ దేశంలో మనము గుడి లోపలికి వెళ్తే రానియట్లేదు కాబట్టి దేవాలయ ప్రవేశానికి మనము పోరాటం చేద్దామని బాబాసాహెబ్ పిలుపునిస్తే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వర ఆలయం ముందు 15,000 మంది సమావేశమవుతారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పూజారులు బ్రిటిష్ వాళ్ళకి చెప్పి, ఈ శూద్రులు మేము హిందువులము నడిపించుకునే హిందూ దేవాలయానికి నిమ్న జాతి వాళ్ళు, హిందూయేతరులు, అవర్ణులు, మేమేమో సవర్ణులం, ఒకే వర్ణం వాళ్ళం, వీడేమో అవర్ణుడు కాబట్టి తక్కువ జాతి నిమ్న జాతి అంటరాని వాళ్ళు శూద్రులు, వాళ్ళు గుడి లోపలికి వస్తా అంటున్నారని చెప్పగానే గుడి 4 వైపులా తుపాకులతో బ్రిటిష్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు కాపలా ఉంటారు. అప్పుడు బాబాసాహెబ్ వాళ్ళు ఎప్పుడు డోర్ తీస్తే అప్పుడే పోదామని చెప్పి శాంతియుతంగా పోరాటం చేయాలి, మీ చేతిలో కర్రలు ఉండొద్దు, ఆయుధాలు ఉండొద్దు, రెచ్చగొట్టే నినాదాలు ఇవ్వద్దు, మనం శాంతియుతంగా పోరాటం చేద్దామంటాడు. ఆ తర్వాత వరుసగా 6 నెలల పాటు దీన్ని అట్లనే ఉంచుతారు. ఆ ఆలయాన్ని మూసే ఉంచుతారుగా. ధూపదీపం నైవేద్యాలు లేవు, వేకువజాము కౌసల్య సుప్రజ అని దేవుని లేపే పండుగలు లేవు, నిద్ర వచ్చే. అప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ అంబేద్కర్ గారితో చర్చలు జరిపి, మేము గుడి లోపలికి రానియం కానీ గుడి ముందుకు రానిస్తాము, ఆ రథాన్ని లాగడంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తాము అని చెప్తారు. అప్పుడు ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నాక పూజ మొత్తం జరుగుతుంది శ్రీరామనవమి. ఆ తర్వాత ఈ రథాన్ని రాగాల్సి వచ్చినప్పుడు వెంటనే బ్రాహ్మణ సోదరులు అందరూ ఈ శూద్రులు దీన్ని ముట్టుకుంటే రథాన్ని మైలబడిపోతుంది అని చెప్పి రప్ప లాక్కొని వెళ్ళిపోతారు. అక్కడ ఒక ఆయన కద్రేకర్ అనే శూద్రుడు, మాలను మాదిగనో క్లియర్గా తెలియదు కానీ ఒక శూద్రుడు కద్రేకర్ అనే ఆయన, అయ్యా ఇట్లెట్లా చేస్తారు, ఇది తప్పు కదా, మమ్మల్ని 15,000 మంది మేము 6 నెలల నుంచి ఇక్కడ పోరాటం చేస్తున్నాం కదా,
అని చెప్పి అని అంటారు. అప్పుడు అతన్ని విపరీతంగా కొట్టి వాళ్ళ చేతుల్లో ఉన్న శూలాలతో పొడిచి కత్తులతో కత్తులతో పొడిచి బల్యాలతో పొడిచి రాళ్లతో కొట్టి తలకాయ మీద బండెత్తేసి ఘోరంగా చంపేస్తారు. ఇది 94 ఏళ్ల క్రితం జరిగిన ముచ్చట. 94 ఏళ్ల క్రితం శ్రీరామనవమి రోజు కద్రేకర్ అనే వ్యక్తి ప్రాణం కోల్పోవడం వల్ల ఆ తర్వాత జరిగిన అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు శ్రీరామనవమిలో దళితులు కానీ ఎవరైనా నిమ్న జాతుల వాళ్ళు కానీ పాల్గొంటున్నారు. అంటే ఎస్సీలు సర్పంచ్లో, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, ఎమ్మెల్యేలో, ఎంపీలో, మంత్రులు ముత్యాలు, తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పట్టుకొని ఆలయం పోతారు అంటే కారణము ఆ రోజు కద్రేకర్ అనే వ్యక్తి ప్రాణత్యాగమే. ఈ విషయం ఎవరికైనా తెలుసా మనకి? తెలియదు బ్రదర్, నేను కూడా ఎక్కువ చదువుకోలేదు, 10th వరకే చదువుకున్నా. ఇప్పుడు అంటే 90 మళ్ళీ 5 సంవత్సరాలు జరుగుతుంది ఆ పోరాటం. 1935లో ఆలయం లోపలికి వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇస్తారు. అంటే 91 సంవత్సరాల క్రితం నుంచే గుడి ముంగటికెళ్ళి కానీ గుడి లోపలికి కానీ వెళ్ళే అవకాశం వచ్చింది దళితులకి. ఈ విషయం తెలియక 11,000 సంవత్సరాలు పరిపాలించిన రాముడు, 60,000 సంవత్సరాలు పరిపాలించిన దశరథ మహారాజు, 71,000 సంవత్సరాలు వాళ్ళిద్దరే భారతదేశాన్ని పాలించిన మన దేశంలో అశోకుడు సుదర్శన తటాకాన్ని అంటే పెద్ద సరస్సును తవ్వించడానికి ఆధారాలు ఉన్నాయి, రోడ్డు పక్కన చెట్లు నాటించడానికి ఆధారాలు ఉన్నాయి. కానీ ఈ 71,000 సంవత్సరాలు పరిపాలించిన వీళ్ళు రోడ్లు వేసినట్టుగా కానీ, డ్యాములు కట్టినట్టుగా కానీ, వ్యవసాయం చేసినట్టుగా కానీ, ఈ సంబంధ వర్ణాలకు మేలు చేసినట్టుగా కానీ ఎక్కడ ఆధారాలు లేవు. సరే, ఏది ఏమైనా అదే శ్రీరామనవమి రోజు కద్రేకర్ మరణ దినోత్సవము. శూద్రులందరూ ఆయన వర్ధంతి జరుపుకోవాలి. ఆయన ప్రాణత్యాగం వల్ల మీకు రాముణ్ణి చూసుకునే అవకాశం వచ్చింది. అదే రామాయణాన్ని రాసి రాముడి యొక్క చరిత్రను సమాజానికి తెలియజేసినటువంటి వ్యక్తి వాల్మీకి కదా. వాల్మీకిలకు స్థానం ఉండదు అక్కడ. అదే సీతమ్మ తల్లిని నిండు చూలాలిగా పంపిస్తే పిల్లలు లేని గొడ్రాలయ్యేటోడు కదా రాముడు. భార్య లేదు, పిల్లలు లేదు, అసలు అర్థం పర్థం లేని బతుకయ్యేది. ఆ తల్లి గర్భంలో ఉన్న శిష్యులను కాపాడిన మునీశ్వరుడు గొప్పవాడు కదా. మరి లవకుశులను కాపాడి పెంచి పెద్ద చేసినోడికి ఎంత కృతజ్ఞత ఉండాలి? అవునా కాదా? కాబట్టి మనం ఇక్కడ రామాయణం రాముణ్ణి తిట్టుడో విమర్శించుడో మన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర జవాబులు ఉండయిలే కానీ ఇది మాత్రం 100% బ్రదర్. అయితే మనం ఇప్పుడు సరే, ఇప్పుడు వాళ్ళ చేతిలో మన గ్రామ ప్రజలందరూ ఉన్నారు. మన ప్రజలందరూ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నారు. ఇప్పుడు ఏమనాలంటే, అయ్యా మీ రాముడికి పెళ్లి దినోత్సవమా పెళ్ళా? పెళ్లి దినోత్సవం అనరు, పెళ్లి అంటారు. అయ్యా ఇప్పుడు కావాల్సింది లోక కళ్యాణం, రామ కళ్యాణం కాదు. మీ ఊరిలో ఆ పేరుతో ఎన్నో డబ్బులు వసూలు చేసి ఉంటారు, ఎన్నో చోట్ల జరిపి ఉంటారు. ఆ డబ్బులతో మన హిందువులు ఉన్న ఊరిలో మన హిందువుల కామన్ అవసరాలు తీర్చండి అయ్యా. పోనీ మీ రాముడి కళ్యాణం చేసినా, అరే మీ భార్యలను కొట్టకండి, అక్రమ సంబంధాలు పెట్టుకోకండి, భార్యలను అనుమానించకండి, మీ పిల్లలు చెడిపోతున్నారు, మద్యము డ్రగ్స్ గంజాయి దారిలో కొట్టుకుపోతున్నారు, మీ పిల్లల చదువుల గురించి జాగ్రత్త, డబ్బులు వృధా చేయకండి అని చెప్పడు. ఎంతసేపు క్రైస్తవం మీద ముస్లిం మీద పడి ఏడవడమే. సరే, క్రైస్తవం ముస్లిం కూడా తప్పే కావచ్చు, కానీ హిందువులను కాపాడుకోవడానికి వీడేం చేస్తున్నాడో వీని దగ్గర సమాధానం ఉండదు. ఎంతసేపు చచ్చిపోయినాక వచ్చే స్వర్గం గురించి, మనం పుట్టక ముందే తాత ముత్తాతలకు ముందే అవతారం ఎత్తిన దేవుల గురించి చెప్తాడు. అంటే మనం పుట్టక ముందు జరిగిన దేవుల గురించి చెప్తారు, మనం చచ్చినాక వచ్చే స్వర్గం గురించి చెప్తారు. కానీ ఇప్పుడు మనం బతికి ఉన్నప్పుడు భారతదేశ ప్రజలుగా లేదా హిందువులుగా మనల్ని పీడిస్తున్న కులం పోవడానికి ఏం చేయాలి, కులం విడిచి పెళ్లి చేసుకోవడానికి ఏం చేయాలి, లేదా ఈ సంపదంతా ఒక్కరి చేతిలో ఎందుకుంది, దోపిడీ ఎందుకుంది, పీడన ఎందుకుంది, ఇప్పుడు మన సమస్య ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి అనే విషయం గురించి వీడెవ్వడు చర్చకు పెట్టాడు.
అంటే అన్నయ్య వాస్తవంగా మీ స్పీచ్ గాని మీ మాటల్లో ఉన్నటువంటి నిజాయితీ గాని 100% నేను సరే, మీ మీ పర్వతగిరి ప్రశాంత శాస్త్రి అనే వాడిని అడుగుతున్నా, అతను ఒకవేళ ఈ మాటలు అంటే నా పేరు ఆయన ప్రస్తావించి ఉంటే, అరే లఫూట్ నా కొడక, ఉమ్, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళానురా, నా కొడుక్కి ఏ జబ్బు వచ్చిందిరా, ఈ మృత్యుంజయ యాగం చేసిన ఎదవ నా కొడుకు ఎవడో వాంతో మాట్లాడించురా లుచ్చా నా కొడక అంట. ఓకే అన్నయ్య. ఒకవేళ ఆయన నా పేరే ప్రస్తావించలేదనుకో బ్రదర్, ఎవరో అన్నోన్ పర్సన్ ఏదో ఒక కోన్కిస్క గొట్టం పేరు చెప్పాడు, ఆ గొట్టం పేరుతో నేను విమర్శించాను అని చెప్తా. ఓకే, యాక్సెప్టెడ్. ఎందుకనంటే ఈ దొంగ నా కొడుకులు ఎంతసేపు బైరి నరేష్ను శత్రువుగా చూపించాలనుకుంటున్నారు. అరే లుచ్చా నా కొడక, నేనేమవుతాను వాళ్ళ లఫుట్, నేను క్రైస్తవున్నారా, నేనేమైనా ముస్లిం ఉన్నారా, మా ఊళ్ళో ఒక్క ముస్లిం లేడు, ఒక్క క్రైస్తవు లేడు కాదురా దొంగ నా కొడకల్లారా. ఇంకా నన్ను హిందువులకు శత్రువుని చేయాలనుకుంటానేమరా భోజడికి వెళ్ళారా. నేను హిందూ మతంలో, క్రైస్తవ మతంలో, ఇస్లాంలో ఉన్న మూఢనమ్మకాలు వదలంటారా అంటున్నా. నేను మన ఇల్లు ఊడ్చేటువంటి స్వీపర్గా పనిచేస్తున్నాను కాదరా, ఈ పని మీరే చేయాలి కాదరా దొంగ నా కొడకల్లారా. లేని దేవుని పేరు చెప్పుకొని అడక తినే బుచ్చగాళ్ళారా, చచ్చిపోయినాక వచ్చే స్వర్గం గురించి చెప్పే లేకిడి నా కొడకల్లారా. మేము మా తాత ముత్తాతలు పుట్టకముందే ఏదో యుగాలలో జరిగిన కథల పేర్లు చెప్పుకొని బతికే మీరు ఇప్పుడున్న మనిషి ఎదుర్కొనే సమస్యల మీద మాట్లాడు రాదురా. మీరు హిందూ మనుషులు గారా, ప్రజలు గారా, ఈ ప్రజలు ఎదుర్కొనే మూఢనమ్మకాలు పోగొట్టరా. రాత్రులు దయ్యాలు భూతాలు మంత్రాలు తంత్రాలని సత్తారు కాదురా మన ప్రజలే. మంత్రాలు తంత్రాల పేరుతో మన మతం వాళ్ళే మోసం చేస్తున్నారు కాదురా. దీని మీద మాట్లాడరారా మీరు. ఎందుకురా మీకు తెలివి ఉండి చదివి ఉండి దొంగ నా కొడకల్లారా. ఏమనంటే మళ్ళీ మా కులాన్ని అన్నాడు, మా మతాన్ని అన్నాడు బైరి నరేష్. ఏవిరా నాయన, మీ యాగాలు యోగాలు మంచివే, ప్రజలకు మానసిక ధైర్యాన్ని ఇస్తాలు ఇయ్యిర్రి, ప్రజలను మంచి దారిలో పెడతారా పెట్టుర్రి, దానికి మిమ్మల్ని కూడా వద్దంటాండు. పోనీ బ్రదర్ మీ పేరేం పేరు అన్నారు? రాకేష్ బ్రదర్, రాకేష్. చిలుక రాకేష్ ద్వారా చెప్తున్నాను. నేను హిందూ దేవుళ్ళను ఏ బూతులు తిట్టాను, ఎలా అవమానించాను ఎవరైనా నిరూపించి 10 లక్షల రూపాయల బహుమతి పొందగలరు. ఉత్తగానే హిందువులందరినీ వాళ్ళ చెప్పు చేతిలో పెట్టుకోవడానికి, హిందువులందరినీ రెచ్చగొట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి, ముస్లింలకు క్రైస్తవులకు వ్యతిరేకంగా మీ చెప్పు చేతిలో పెట్టుకోవడానికి నన్ను పావుగా వాడుకుంటున్నారు తప్ప, మరి మా అమ్మ అన్నపూర్ణ పూజారి కాదా, మా నాన్న ధర్మయ్య భక్తుడు కాదా, మా తాత దశరథ రాములు గుడిని రామాలయాన్ని కట్టించి పూజ చేయలేదా, మా కమలాపురం మండలంలో మా తాత మా బంధువు ఆయన ప్రధాన పూజారి కాదా, మా తమ్ముడు హనుమాన్ మాల వేయలేదా, మా చిన్న ఆయన మొట్టమొదటిసారిగా మా ఊళ్ళో అయ్యప్ప మాల వేయలేదా. ఎందుకురా లంబిడికి వెళ్ళారా, నా మీద ఎందుకు ఇంత విషయం కక్కుతున్నారు. 3 ఏళ్ల క్రితమే నేను అయ్యప్ప స్వామిని తిట్టానని, కించపరిచానని ఏదో చెప్పి అన్ని ఛానళ్ళను కొనుక్కొని అన్ని ఊర్లలో అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి ర్యాలీలు చేయించి వాళ్ళ మాల భంగం కలిగించి నా గురించి డౌన్ అని చెప్పించి వాళ్ళని కోపోద్రేకులను చేసిళ్ళు. ఇంకా ఆ ఇన్సిడెంట్ జరిగి 4 సంవత్సరాలు, ఎప్పుడో 2022లో 4 సంవత్సరాలైనా కూడా నా పేరు చెప్పకపోతే మీకు పూట గడతలేరా లుచ్చా నా కొడకల్లారా. సరే బ్రదర్ రాకేష్, చిలుక రాకేష్ బ్రదర్, మీతో మాట్లాడిన ప్రతి మ్యాటర్ వీడియో తీశాను. ఇప్పుడు మళ్ళొక్కసారి చెప్తున్నాను, నా పని ఈ హిందూ దేవుళ్ళని, క్రైస్తవ దేవుళ్ళని, ఇస్లాం దేవుళ్ళని తిట్టడం, విమర్శించడం కాదు మిత్రులారా. నేను ఒక సైకాలజిస్ట్ని, 2006లోనే సైకాలజీ చదువుకొని 20 ఏళ్ళుగా విద్యార్థుల్ని మోటివేట్ చేస్తున్న వ్యక్తిని, ఎక్కడ మతాలకు వ్యతిరేకంగా మోటివేట్ చేస్తున్న వ్యక్తిని కాదు. అలాగే నేను ఒక తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని, దానికోసం ఆమరణ దీక్షలో కూడా పాల్గొని కోమాలోకి వెళ్ళి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తులు ఒకరిని. సింగరేణి బొగ్గుబాయిలను అడగండి, తెలంగాణ 10 జిల్లాలను అడగండి, బైరి నరేష్ ప్రసంగం ఎంత పవర్ఫుల్గా ఉండేదో. ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చిన వ్యక్తిని. ఇప్పుడు అంబేద్కరిస్టుగా పూలేయిస్టుగా కాన్స్టిట్యూషన్ మీద ప్రసంగిస్తూ అనేక మూఢనమ్మకాల మీద ప్రజల్ని చైతన్యం చేసే క్రమంలో ఇతను బలోపేతం అయితే ఎక్కడ మాకు పూసాలు కదులుతాయని దొంగ డ్రామాలు వేసి నన్ను శత్రువుగా చిత్రీకరించిన బ్రదర్. ఏదేమైనా నేను 4 ఏళ్ళ నుంచి ఈ దేవుళ్ళ విషయాలు పక్కన పడేసిన. కాస్త ఒకవేళ రాముడు అనేవాడు ఉంటే, రాముడు లేడు, రాముడు అవతారం అయిపోయింది, ఇంకో అవతారంలోకి వెళ్ళిపోయిండు.
వీళ్ళు పాత అడ్రస్కి ఉత్తరాలు రాస్తారు. సరే అది ఒక ఏకపత్ని వ్రతుడని, ఆడిన మాట తప్పడని, లేకపోతే రకరకాల కొన్ని విలువలు రామునికి ఆపాదించి రాముడు గ్రేట్ గ్రేట్ అంటున్నారు. సరే మనం కూడా గ్రేటే అందాం. మనకు రాముతో వచ్చిన లొల్లేమున్నది? మనకు అందరితో పాటు మనం ఒకతో పోతే వాళ్ళు రావట్లేదు కదా, ఎందుకంటే మెజారిటీ పీపుల్ వాళ్ళ సైడ్ ఉన్నారు, మనమే దోషులం అవుతున్నాం. ఏం కాదు. సరే సరే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అన్నయ్య ఒక చిన్న రిక్వెస్ట్ నాది. ఇంతసేపు మీరు ఆల్రెడీ వీడియో తీసిరు కదా. అవును. మీకు ఏమైనా ఇబ్బంది లేకుండా ఉండి మీకు అవైలబుల్ గా ఉంటే నాకు ఒక క్లిప్ సెండ్ చేయగలుగుతారా? 100% ఈ వీడియో గంట సేపట్లో యూట్యూబ్ లో పెడతా. ఓకే బ్రదర్, 100% నేను మీకు యాక్సెప్ట్ చేస్తున్నా. ఒకవేళ మీరు చెప్పిందే అబద్ధం అయితే నేను ఆ బ్రదర్ కి కూడా నా ఆధార్ కార్డు నా పాన్ కార్డు మీకు సెండ్ చేస్తా. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పున్నా నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. ఓకే, రైట్ రైట్ బ్రదర్. మీ గ్రామ హిందూ సోదరులు ఇంత క్లారిటీగా మిమ్మల్ని నా డౌట్ క్లారిటీ చేసుకోవడానికి మాత్రమే ఫోన్ చేసిన అంటే నేను ఎందుకు? ఒకవేళ మీకు అనుమానం ఉండొచ్చు, తప్పులేదు. ఏదో సమస్య ఏదో సందర్భంలో బైర్నరేష్ అనేటువంటి వ్యక్తిని, చిలకరాకేష్ అనేటువంటి వ్యక్తి ఇరికించడానికి ఫోన్ కాల్ చేసిండు అని మీకు అనుమానం రావచ్చు, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే నాకున్నటువంటి అనుమానము, నేను రెగ్యులర్ గా మీ వీడియోలు ఫేస్బుక్ గానీ యూట్యూబ్ గానీ మిమ్మల్ని ఫాలో అవుతున్నా కాబట్టి ఎక్కడ ఇటువంటి ఒకటి ఈ జరుగుతున్న మృత్యుంజయ హోమం గానీ మీ అబ్బాయికి బాగాలేదని ఒక ఫోటో గానీ వీడియో గానీ రాలేదు. మరి ఇది వాస్తవమా కాదా మీ బ్రదర్? ఒకవేళ నా పిల్లలకి నిజంగా ఏదైనా పెద్ద జబ్బు వస్తే మొదట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తాను. నాకు మెడికల్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి కాబట్టి నచ్చిన కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాను. అక్కడ లేకపోతే నా ఆర్థిక శక్తి మేరకు దేశ విదేశాలకు తీసుకుపోయి కాపాడుతాను. ఒకవేళ కాపాడలేకపోతే వాడు ఒకవేళ చనిపోయినా నేను వాడి బాడీని మెడికల్ కాలేజీకి డొనేట్ చేసి ఇలాంటి అనారోగ్యాలపైన సైన్స్ అభివృద్ధి చెంది వైద్య పరిష్కారాలు కనిపెట్టాలని కోరుకుంటానే తప్ప ఈ ఆడికో వెళ్ళి యాగం చేయమని అడగను. అలాగే నేను గుడికి వెళ్ళడానికి కూడా వెనకాడను. హాయిగా గుడిలోకి వెళ్ళి అందులో శిల్పాలను చూస్తాను, అక్కడికి వెళ్ళే ప్రజలను చూస్తాను, అక్కడి పూజా విధానం చూస్తాను, చర్చికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను. నాకు గుడి, చర్చి, మసీదు ఆయా మత ప్రజలందరినీ ఒక్కచోటకు చేర్చే వేదికలే తప్ప నాకు శత్రు కేంద్రాలు కావు, నిషేధిత ప్రదేశాలు కావు. నాకెంతో మంది పూజారులు స్నేహితులు ఉంటారు, పాస్టర్లు స్నేహితులు ఉంటారు, ముస్లిం మత పెద్దలు స్నేహితులు ఉంటారు. మా సంఘంలో అన్ని మతాల నుంచి దేవుడు లేడనే క్లారిటీ వచ్చిన వాళ్ళు మా సంఘంలో సభ్యులుగా, నాయకులుగా చేరుతూనే ఉంటారు. నేను ఇప్పుడు నాస్తిక సంఘాన్ని విడిచిపెట్టి మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ప్రారంభించి నడిపిస్తున్నాను. తప్పకుండా ఒక అవకాశం ఉంటే మీరు మీ మండలానికి మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి ప్రతినిధిగా ఉండాలని కూడా కోరుతున్నాను. తప్పకుండా అన్నయ్య, అవకాశం వస్తే ఖచ్చితంగా మీరు అవకాశం కల్పిస్తే నేను చేరడానికి సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా కృష్ణ మాదిగన్న నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అయ్యా, హిందూ ధర్మంలో గుడిలో అందరూ హుండీలో డబ్బులు వేసినప్పుడు, అందరు గుడికి వచ్చినప్పుడు అందరూ పూజారులు ఎందుకు ఉండకూడదు? మా రాముని అవతారం తర్వాతనే కృష్ణుని అవతారం కదా. మరి రాముడి అవతారములో రాముణ్ణి కాపాడింది, రామునికి యుద్ధం చేసి రావణాసురుడి మీద యుద్ధం చేసింది రాముని యొక్క తమ్ముడు భరతుని యొక్క సైన్యం కాదు, అక్కడున్న ఆదివాసీలు, అక్కడి స్థానికులే. కాబట్టి రామునికి విజయాన్ని ఇచ్చింది మా దళితులు, గిరిజనులు, అలాగే వాల్మీకి, బోయ, బీసీ. అలాగే రాముని అవతారం అయిపోయినాక కృష్ణుని అవతారంలో కూడా జాంబవంతుడు మా బావ అయితే కృష్ణుడికి జాంబవతిని ఇచ్చి పెళ్లి చేసిండు. కాబట్టి మేము బంధువులం, యాదవులు బంధువులు, మాకు హక్కు ఉంది అని చెప్పేసి నిన్న కృష్ణమాది అన్న కూడా మాట్లాడాడు. సరే, ఏది ఏమైనా ఆ కథ కల్పిత కథన, పురాణ కథన అనేది ఇప్పుడు అప్రస్తుతం. దేవుడు ఉన్నాడా లేడా అనేది ప్రస్తుతం పెద్ద చర్చ కాదు. మనుషులు ఉన్నారు, మనుషుల కోసం ఏం చేద్దాం? కులం ఉన్నది, దాన్ని పోగొట్టడానికి ఏం చేద్దాం? ప్రజలు ఎదుర్కోవడనే సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల కోసం మనం ఏం చేద్దాం? వీటి మీద ఆలోచించాలని కోరుతూ థ్యాంక్ యూ చిలుక రాకేష్ బ్రదర్, మీరు ఫోన్ చేసినందుకు. ఇంత సమయం కేటాయించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ ప్రభాకర్ పర్వతగిరి ప్రశాంత శాస్త్రి గారు ఇలాంటి బోగరు మాటలు
ఇలాంటి పనికి మాలిన మాటలు అబద్ధాలు చెప్పుకొని ఎన్ని రోజులు పూట గడుపుకుంటావురా నా కొడక. ఆయనకి వాళ్ళ పిల్లలు ఆల్రెడీ వీడియోలో కిసు పెట్టిర్రు. వాళ్ళు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఒకడు 10 ఒకడు 8 చదువుతున్నాడు. ప్రశ్న ఉదయ్ 10వ తరగతి, జ్ఞాన ఉదయ్ 8వ తరగతి. ఇంకో 2 బిడ్డల్ని కూడా దత్తత తెచ్చుకున్నాడు. నక్షత్ర అని అమ్మాయి డిగ్రీ చదువుతున్నది, సిరివల్లి అని ఇప్పుడు 10th చదువుతున్నది. అన్నకు 4 పిల్లలు రా నాయన, నువ్వేదో ఊళ్ళే మెప్పు పొందడం కోసం నీ మంత్రాలు పవర్ఫుల్ అని చెప్పి ఏదో మృత్యుంజయ హోమం చేస్తే ప్రాణాలు పోయిన వాళ్ళు కాపాడతారని నువ్వేదో కథలు దుబ్బి దొంగ ముచ్చట్లు చెప్పినావు. ఇలాంటి ఫాల్తు ముచ్చట్లు మానేరాలు వచ్చా నా కొడక అని చెప్పు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఉంటాను బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న. మిత్రులారా, ఈ పూజారి మాట్లాడిన ఈ దొంగ మాటల మీద మీరు ఖండించాలి. నిజమైన పూజారులు అందరూ ఈ అబద్ధం ఆడని పూజారులు, నిజంగా వేదాలను చదివే పూజారులు, రామాయణ భారతాలని నమ్మే పూజారులు, అబద్ధం ఆడితే నరకం పోతాము అని నమ్మే పూజారులు ఈ అబద్ధం చెప్పి మోసం చేసి అక్కడి పక్కదారి పట్టించి నా గురించి చెడు ప్రచారం చేసిన ఈ లుచ్చా గురించి మీరు కూడా వ్యతిరేకంగా మాట్లాడాలని, అవసరమైతే పూజారుల సంఘం నుంచి ఈ ఎదవ మాట్లాడింది నిజమే అని నిర్ధారించుకుంటే అరే అబద్ధాలు ఎందుకు చెప్పినారో ఆవులే బాడుకోవని చెప్పి వాడిని పూజారుల సంఘంలోంచి తొలగించాలని, ఇంకో మంచి పూజారిని ఆ ఊరికి పూజారిగా పంపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. గ్రామ సర్పంచ్ గారికి త్వరలోనే నేను ఉత్తరం రాస్తాను, ఆయన్ని పిలిపించి అడగాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేను ఈ పేరుతో పూజారులకి శత్రువు కావాలనుకోవట్లేదు. హిందూ సోదరులందరూ నా వల్ల బాధపడ్డ వాళ్ళకి 100 సార్లు సారీ చెప్పాను. నేను మళ్ళీ పునరావృతం చేయట్లేదు, రెచ్చగొట్టట్లేదు, ఎవరిని అవమానించట్లేదు, బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. సమాజం ఎదుర్కొనే సమస్యల మీద మాట్లాడండి, గొంతు విప్పండి అని కోరుతూ నేను మీ డాక్టర్ బైరి నరేష్. థ్యాంక్ యూ రాకేష్, బాయ్.